తెలంగాణ ప్రభుత్వం ఎరువుల కొరతను నివారించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్కు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువుల కేటాయింపులపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను అత్యధికంగా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల పరిస్థితిపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశాన్ని నిర్వహించి వాస్తవ పరిస్థితిని ఉట్టిపెట్టి వివరించాలని సూచించారు. అవసరమైతే మంత్రులు మరియు ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని చెప్పారు. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మరియు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రైతు వేదికల్లో విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. సన్నవడ్లు పండించే రైతుల డేటాను సేకరించాలని అధికారులకు సీఎం సూచించారు. ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలన్నారు. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని సాంకేతికతను పెంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఏఐని వినియోగించుకోవాలన్నారు. మార్కెట్ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలన్నారు. అన్ని ఫర్టిలైజర్స్కు యాప్ పెట్టాలని, యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్కు యూరియా పంపిణీ బాధ్యతను అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి